నిజమైన స్వేచ్ఛ రాలేదు, సమానత్వం ఇంకా రాలేదు. కానీ స్త్రీ చాలా అంటే డామినేషన్ పెరిగిపోయింది. ఫెమినిజాన్ని ఒక ఏదో చెడ్డ పదంలాగా, ఆమె ఫెమినిస్ట్ అంటే అదొక తిట్టులాగా అయిపోయింది. ఆమె ఫెమినిస్ట్ అంటుంటారు, అంటే అదొక చేయకూడని పని అన్నట్టుగా. లేదా ఆడవాళ్లకు బాగా ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అనే వెటకారపు మాటలు చాటుగా వినిపిస్తూ ఉంటాయి. అమ్మాయి చదువుకుంది అంటే మనం డెవలప్ అయ్యామా, మనకు మనం చుట్టూ సంఖ్యలు బిగించుకున్నామంటే ఒకప్పుడు ఉద్యోగం లేదు, ఇంట్లో పనిచేసేది. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ దాంట్లో ఏం పెడుతున్నారంటే మాకు 10 లక్షల జీతం ఉంటే అమ్మాయికి 10 లక్షల జీతం ఉండాలి, మేము ఇల్లు కొంటున్నాము, ఈఎంఐ అమ్మాయి కట్టాలి అంటే అబ్బాయి తరపున డిమాండ్స్. అంటే స్త్రీ చదువుకొని ఉద్యోగం చేసి ఇంటి పని చేసి ఇప్పుడు జీతాన్ని కూడా మళ్ళీ అత్తగారింటికి వెళ్తే ఇప్పుడు నీళ్ళే కదా ఇది, నువ్వు ఈఎంఐ కట్టకుంటే ఎలా, ఇప్పుడు నీళ్ళు కూడా కదా అని ఎమోషనల్గా కొంచెం ఆమెను బ్లాక్మెయిల్ చేసా, లేదా నీది అని చెప్పేసి అంటే ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి ఇంటి పని చేసి మళ్ళీ బంధువులందరినీ సాటిస్ఫై చేస్తూ అన్ని చోట్లకు వెళ్తూ ఇలా మనకు మనం స్వేచ్ఛ అని ఎగురుతుకుంటూ మనకు తీగలన్నీ మనమే చుట్టేసుకుంటున్నామా అని బాధపడుతున్న ఆడవాళ్ళు చాలామంది మిమ్మల్ని ఈ క్వశ్చన్ చేయమని నన్ను పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు. మనం స్వేచ్ఛ వైపు వెళ్ళామా, బంధనంలో ఉన్నావా? పైగా ఫెమినిస్టులు లేదా ఆడవాళ్ళకి స్వేచ్ఛ అయిపోయింది, అమ్మో ఆడవాళ్ళని ఏం అడిగేలా లేదని మగవాళ్ళు సూటిమోటి మాటలు వింటున్నాం. వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా స్వేచ్ఛ లేదు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఫెమినిజం అంటే అది స్త్రీలకి పైన కూర్చోబెట్టడమో కాదు, మాతృస్వామ్య వ్యవస్థ కాదు, పితృస్వామ్య వ్యవస్థ కాదు. మా చోటు మాకు ఇవ్వండి, మాకు ఈక్వల్ భాగస్వామ్యం ఇవ్వండి. ఇంట్లో కానీ, కుటుంబంలో కానీ, సమాజంలో కానీ మమ్మల్ని కూడా మనుషుల్లాగా గుర్తించి మాకు ఈక్వల్ రైట్స్, ఒక పార్టిసిపేషన్ చేయడానికి ఆపర్చునిటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆ ఫెమినిజం వల్ల కేవలం స్త్రీలు కాదు ఉపయోగపడేది, ఉమెన్స్ డేని అందుకే ఉమెన్ ఒక్కళ్ళే చేసుకోకూడదు అని చెప్పి నేను అంటాను. మగవాళ్ళు గుర్తించాలి, అసలు ఆ ఫెమినిజం అవసరం ఏంటో వాళ్ళు గుర్తించవలసిన అవసరం ఉంది. ఉంటే అది వాళ్ళ జీవితాలు కూడా సుఖంగా సంతోషంగా గడపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకు కూడా ఈ మధ్య ఫెమినిజం గురించి ఒక ఆర్టికల్ నేను యూట్యూబ్లో చూస్తూ వచ్చాను. మగవాళ్ళు ఏడవలేరు, కళ్ళ నీళ్ళు పెట్టుకోలేరు, నువ్వు మగవాడివిరా అనే మాటలు అంటూ ఉంటారు. నువ్వు మగవాడివిరా, నువ్వు అలా ఏడవకూడదు అని చెప్పి. అంటే వాళ్ళు కొన్ని సైకలాజికల్ ఎమోషన్స్ని వాటిని బయట పెట్టుకోలేని పరిస్థితుల్లో అంటే మగవాళ్ళంటే ఏడవకూడదు, అలా స్త్రీలంటే ఇలా స్టీరియోటైప్స్, మన అందరికీ కొన్ని స్టీరియోటైప్స్ సమాజం నిర్వచించేసింది. ఆ నిర్వచనాల్లో నుంచి మనం గనక బయటకు వచ్చి మేము కూడా హ్యూమన్ బీయింగ్స్మి, మాకు ఈక్వల్గా ఇంట్లో డెసిషన్ మేకింగ్ పవర్లో డెసిషన్స్ తీసుకునే వాటిల్లో అన్నిటిలో మాకు భాగం ఇవ్వండి అని చెప్పి, వాటిలో భాగం ఇంటి పనిలో నువ్వు భాగం పంచుకో, అప్పుడు సమాజము మేము కూడా సుఖంగా ముందుకెళ్ళటానికి అవకాశం జరుగుతుంటుంది. కానీ ఫైట్ కరెక్ట్ దారిలో జరుగుతుంది అంటారా మేడం? ఇప్పుడు స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సమానత్వం కోసం జరుగుతున్న ఏదైతే పోరాటం ఉందో అది ఆ లక్ష్యం వైపు అంటే సాధికారత, ఆర్థిక స్వావలంబన కానివ్వండి, సమాజంలో మనకు ఒక గుర్తింపు, మనకంటూ ఒక గౌరవం, ఇవి కాకుండా డ్రెస్సింగ్ నచ్చినట్టుగా వేయడం అడ్డుకుంటే ఫెమినిజం కార్డుని తీసుకురావడం అంటే మన మెదడులో, మన హృదయాల్లో విశాలత్వము లేదా మన హక్కుల గురించి అవగాహన నిజమైన ఫెమినిజం. కానీ ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుని మా ఆయన లేకుంటే నేను ఎటు వెళ్ళలేను, లేదా ఇంకెవరో అబ్బాయి మీద డిపెండ్ అవ్వడం ఎంతవరకు ఫెమినిజం అవుతుంది? నువ్వు నిండుగా వస్త్రధారణ చేసుకుని కూడా ఒక గొప్ప ఆర్థిక స్వావలంబనని, ఒక డెసిషన్ మేకింగ్ని కలిగి ఉండడం ఫెమినిజం కదా. ఈ ఫెమినిజం ఎక్కడైనా అంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా ఈ కార్డు వాడుతూ ఎక్కడైనా దారి తప్పుతుంది అనుకోవచ్చా? దాని గురించి ఫెమినిజం కార్డు వాడేవాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఆడవాళ్ళైనా కానీ దాని గురించే ఈ ఫెమినిజం కార్డు వాడితే దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నట్లే. మన ఫెమినిజం మనకి ఈక్వల్ పార్టిసిపేషన్ కావాలి, సమాజంలో ఈక్వల్ కంట్రిబ్యూషన్ ఉండాలి, మేము చేసే పనికి కూడా ఒక గుర్తింపు కావాలి. ఇంత చదువుకొని వాళ్ళు ఇంట్లో మాత్రమే ఉంటుంటే మన గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎలా పెరుగుతాయి, జీడిపి ఎలా పెరుగుతుంది? మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నాం, అన్నీ పొలాల్లో పనులు చేస్తూ ఉంటున్నాం, అన్నిట్లో మన పార్టిసిపేషన్ లేకుండా ఉండట్లా. కానీ మన పార్టిసిపేషన్కి అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉంటున్నారు ఉమెన్. ఆర్గనైజ్ సెక్టార్లో ఎక్కడైతే వాళ్ళకి ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఉంటాయో ఆ జాబ్స్ అన్నీ మగవాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు. వంట పని మనదే అని చెప్పి పూర్తిగా రుద్దివేయబడ్డ ఆడవాళ్ళకి రుద్దివేయబడ్డ ఆ పనులన్నింటినీ కూడా ఎక్కడైతే సంపాదించగలిగే అవకాశం ఉంటుందో, ఒక క్యాటరింగ్ చేసుకోగలరు, హోటల్ ఎక్కడైతే నడపగలరో, ఒక పెళ్ళిళ్ళ కాంట్రాక్ట్లు ఎక్కడ తీసుకోగలరో అన్నీ మగవాళ్ళే తీసుకుంటున్నారు. వంటలన్నీ అక్కడ మగవాళ్ళే చేస్తున్నారు.
డబ్బులు వచ్చే చోట వంటలు మాత్రం వాళ్ళు చేస్తున్నారు. వృత్తిగా అయినప్పుడు మగవాళ్ళకి అవుతుంది, ఖాళీ పని అయితే ఆడవాళ్ళకి. అదే మనకి ఎక్కడైతే ఆదాయం రాదో ఆ పనులన్నింటినీ ఆడవాళ్ళకి నెట్టేసేస్తున్నారు. దానివల్ల నష్టపోతున్నాం మనం. అదే ఎక్కడ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందో వాటిని వాళ్ళు గ్రాప్ చేసుకోగలుగుతున్నారు. అక్కడ మనం మన అవకాశాలను ఉపయోగించుకోలేకపోతున్నాం. మీరు ఇంటర్వ్యూ ముందు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఒక గొప్ప మాట చెప్పారు. అంటే నాట్ ఓన్లీ లీగల్ సెక్టర్, ఇంజనీరింగ్లో, డాక్టర్ దాంట్లో, కానీ స్టూడెంట్స్లో కూడా ఆడవాళ్ళ సంఖ్య పెరిగింది కంపారిటివ్లీ అబ్బాయిలని. అంటే గేట్ అంతా క్లోజ్ చేసి ఒకటేసారి గేట్లు ఎత్తేస్తే వరద వచ్చినట్టు అంతవరకు బంధింపబడి స్త్రీలకు చదువు అవసరం లేదన్న ఒక తరం నుంచి సడన్గా ఆడవాళ్ళు వాళ్ళ అస్తిత్వ పోరాటంలో భాగంగా క్లాస్లో కూడా క్లెవర్స్, టాపర్స్ ఆడవాళ్ళు ఉంటారు ఎక్కువ అబ్బాయిల కన్నా. ఎందుకంటే మాకు దొరకక ఒక అవకాశం దొరుకుతుంది, మేము దాన్ని వాడుకోవాలి, మేము ప్రూవ్ చేసుకోవాలనే ఒక కసి, ఆ ఎదగాలన్న కోరిక ఆడవాళ్ళకు కూడా సహజమైన ఒక సంకల్పం, సహనం అన్నిటితో వస్తున్నారు కదా. మీరు చూసిన దాంట్లో న్యాయ వ్యవస్థలో ఈ కొన్నేళ్లలో ఆడవాళ్ళకి ఎన్ని పోస్టింగ్స్ ఉన్నాయి, ఎంతగా, అంటే మేల్ డామినేషన్ అన్ని చోట్ల ఉంది, బట్ న్యాయ వ్యవస్థ ఎక్కువ అని విన్నాం మేము. ఎలా ఉంది? లీగల్ ఫీల్డ్ కూడా ఒకప్పుడు అంతా మేల్ డామినేషనే ఉండేదండి. జడ్జెస్ ఏంటి, లాయర్స్ ఏంటి, అందరూ కూడా మగవాళ్లే ఉండేవాళ్ళు. వాళ్ళలో ఆడవాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు. ఆ కనిపించే కొద్ది మంది కూడా కొన్ని వాటికి మాత్రమే పరిమితమై ఉన్నారు. ఫ్యామిలీ కోర్ట్స్, సివిల్ కోర్ట్స్, అలా వాటికి కొన్ని కోర్ట్స్కి, కొన్ని రకాల కేసులకి మాత్రమే పరిమితం అయ్యారు. మిగిలిన అన్ని ఫీల్డ్స్లో వాళ్ళకి ఎంటర్ అవ్వటానికి ఇంకా అది మీకు తగ్గ ఫీల్డ్ కాదు అన్న భావాలు ఉన్నాయి. ఇప్పుడు మేము వర్క్ చేస్తూ ఉన్నాయే, నేను మొదటి నుంచి క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేశాను. క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ పికప్ చేసుకోవటం లేడీస్కి చాలా కష్టం అవుతూ ఉంటుంటుంది. అలాగే మిగిలిన చోట్ల చూశాను, ట్యాక్సేషన్ మ్యాటర్స్ ఉంటాయి, వాటిల్లో స్త్రీలు అసలు వేళ్ల మీద లెక్కబడ్డట్లు ఒకళ్ళు ఇద్దరు అసలు కనపడరు. లేబర్ లాస్ ఉన్నాయి, దాంట్లో కూడా స్త్రీలు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటున్నారు. అలా చాలా వాటిల్లో వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉంది ఇంకా ఇప్పటికీ కూడా. చదువుకుంటున్నారు బాగానే, ఎడ్యుకేషన్లో 65% దాకా ఉమెన్ వస్తున్నారు. కానీ ఒక స్థాయి తర్వాత మళ్ళీ వాళ్ళది నెంబర్ పడిపోతూ వస్తుంది. ఎందుకంటే చదువుకోగలిగిన వాళ్ళు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు అనేసరికి వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ అటు మారిపోతూ ఉంటున్నాయి. ఈ ఫీల్డ్ అంత ఈజీగా కూడా ఉండదు. నిలదొక్కుకోవటానికి స్త్రీలకి ఇన్కమ్ మొట్టమొదట్లో ఆదాయం రాదు. ఇంటి దగ్గర నుంచి కూడా ఆదాయము లేకుండా అన్ని గంటలు నువ్వు బయట పని చేసి రావటం వల్ల ఏం ఉపయోగం ఉంది? కుటుంబానికి ఏం ఉపయోగం ఉంది? ఇన్కమ్ వైజ్ లేదు, పిల్లల చదువులకి వాటికి కూడా నువ్వు ఆ టైం స్పేర్ చేయలేకపోతున్నావు. అంత టైం ఎలా అన్నది ఇంట్లో కూడా ఒక డిస్కరేజ్మెంట్ ఉంటుంటుంది. ఎంకరేజ్మెంట్ కాకుండా ఇంకా పైగా మన వెనక్కి లాగే పరిస్థితులు ఉంటున్నాయి. ఆ పరిస్థితుల్లో నుంచి తట్టుకొని లాయర్లుగా వాళ్ళు నిలబడగలిగి సక్సెస్ అవ్వగలగటం అనేది చాలా కష్టమవుతూ ఉంది. అందుకనే చాలామంది ఆడపిల్లలు జాబ్స్ ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ ఉంటున్నాయో వాటిని ప్రిఫర్ చేస్తున్నారు. వీటిల్లో కానీ కాంపిటీషన్లో కానీ నిలబడలేకపోతున్నారు. కానీ కేసుల్ని పట్టుకోవటము, క్లయింట్స్ని పట్టుకోవటము అవి కొద్ది మందికి ఎక్కడ పేరెంట్స్ నుంచో వాళ్ళ బంధువులు ఉన్న వాళ్ళకి మాత్రమే కాస్త అది ఆ ప్రాక్టీస్ అందిపుచ్చుకోవచ్చు అనేదన్నా దొరుకుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ జనరేషన్ లాయర్స్ వాళ్ళు ఉంటే మాత్రం చాలా వరకు ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవి ఉంటే అవి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామినేషన్స్ అవనివ్వండి, డిస్ట్రిక్ట్ జడ్జెస్ అవనివ్వండి, జూనియర్ సివిల్ జడ్జెస్ ఎగ్జామినేషన్స్ అవనివ్వండి, వీటన్నిటిలో ఇప్పుడు ఆడపిల్లలు బాగా వస్తున్నారు. వీటిల్లో బాగా రాగలుగుతున్నారు. బార్ల నుంచి మాకు హైకోర్టు కూడా 2 వేస్ ఉంటాయి రావటానికి, బార్ నుంచి, సర్వీస్ నుంచి కూడా. సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు 33% ఇంప్లిమెంటేషన్ కూడా ఉంది. ఆ 33% ఇంప్లిమెంటేషన్ కూడా అది గతంలోనే జరిగింది కాబట్టి 10-15 ఏళ్ల క్రితం నుంచే మొదలైంది కాబట్టి ఇప్పుడు తగినంత నెంబర్లో వీళ్ళు హైకోర్టులో అన్ని చోట్ల కూడా మా రిప్రజెంటేషన్ చూపించగలుగుతున్నాం. అట్లీస్ట్ ఇన్ సర్వీస్ సైడ్. బార్ సైడ్ కాంపిటీషన్ ఇప్పటికీ కూడా లేడీస్కి తట్టుకోవటం చాలా కష్టమే. అంటే జనాలు కూడా ఎలా ఉంటారంటే, ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే పంచాయతీ లేదా ఒక క్రిమినల్ ఉంటే ఎంత టాలెంట్ ఉన్న ఒక లేడీ లాయరా మామూలుగా టాలెంట్ లేని అబ్బాయి అనగానే ఈ దందా, ఈ పంచాయతీ ఆడవాళ్ళు ఏం చూసుకుంటారులే, సేమ్ అదేలా. బట్ ఒక మగ వ్యక్తిని అయితేనే సెలెక్ట్ చేసుకుంటామని క్లయింట్స్ అంతా కూడా
ఎందుకు అబ్బాయిలే రిఫర్ చేస్తారు. మరి సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. ఈ కాంపిటీషన్లో చాలామంది డిసప్పాయింట్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. నాకు ఇంకా నాలెడ్జ్ ఉంది కంపారిటివ్లీ ఆయనతో పోలిస్తే, ఐ కెన్ డీల్ బెటర్ అనుకుంటున్నారు. బట్ అమ్మాయి అనగానే నమ్మి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు వచ్చిందో చెప్పు. సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది, సబ్జెక్ట్ని దాటి బియాండ్ ఏమన్నా ఉంటుందన్న భయం ఉంటుందా? ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఎక్స్పీరియన్స్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్లుగానే, మ్యాన్ ఆర్ ఉమెన్ పర్ఫెక్ట్ అన్నట్లుగానే మనం ఎన్ని కేసులు చేయగలుగుతాము, డ్రైవింగ్ చేస్తే ఎన్ని గంటలు డ్రైవింగ్ చేయగలుగుతాము, స్విమ్మింగ్ చేస్తే ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తాము, ఏదైనా కానీ ఒక షటిల్ గేమ్ ఆడుకున్నా కానీ ఎన్ని గంటలు ఎంత మనం దాంట్లో పెట్టగలిగితే మన నాలెడ్జ్ స్కిల్స్ అంత ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. అలాగే వీళ్ళకి అవకాశాలు దొరకాలి కదా, ఎవరైనా కేసులు ఇస్తేనే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగేది. ఇవ్వటానికి ఇనిషియల్ హెసిటేషన్ చాలా వాటిల్లో చాలా మందికి ఉంటూనే ఉంటుంటుంది. క్రిమినల్ సైడ్ మేము ఫేస్ చేసిన ఫస్ట్ ప్రాబ్లమ్ కూడా అదే. కేసెస్ ఇవ్వటానికి ఎవరు ఒప్పుకోరు. వాళ్ళకి లైఫ్ అండ్ లిబర్టీస్ క్వశ్చన్, జైల్లో ఉంటారు. వాళ్ళని విడిపించగలగాలి, వాళ్ళ ఆర్గ్యుమెంట్తో ఒప్పించగలిగి విడిపించగలగాలి అంటే ఒక సీనియర్ లాయర్కి మేము మనీ ఎంతో ఇచ్చుకున్నప్పుడు ఒక జూనియర్ లాయర్నో ఒక అడ్వకేట్ ఒక లేడీనో పంపిస్తాము అంటే క్లయింట్ కూడా ఒప్పుకోరు. అలా అవకాశాలు ఇవ్వటానికి కూడా చాలా కష్టం, అందిపుచ్చుకోవటం అన్నది దొరకటం అన్నవి కూడా. ఆ వచ్చిన కొద్ది అవకాశాల్లోనే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగి ట్రై చేస్తూ వస్తున్నారు.